హల్లెలూయా. అందరూ అలాగే నిలబడేట్టుగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. తీసారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేనిని గూర్చియో చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఆమేన్. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. తలలోంచి చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఈ ఘననామమునకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేస్తావు నాయన. ఆ పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచిండగా మీరే నా తండ్రి ఆనందించినారు మేము నమ్ముచున్నాం. ఈ సమయంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయము, అదేదో కాదు కానీ మీరే నేరుగా మా హృదయాలు తాకే సమయం ప్రభువా. నా తండ్రి, ఇదిగో మీ బిడ్డలు వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉండగా అయా ఈ సాయంకాల సమయంలో చదువుబడిన వాక్య భాగం నుంచి మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మాకు ఏది అవసరమో, మా జీవితాలకు ఏది కావాలో దాన్ని మీరే విరిచి వడ్డించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇక్కడ నిలబడిన నేను కేవలం నిమిత్తం మాత్రమే తండ్రి. నేను మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం లేదు, కానీ జీవగలిగిన దేవా మీరే దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాను ప్రభువా. మీరే మాట్లాడండి అయ్యా. నా తండ్రి, మీ బిడ్డలకు ఎలా అర్థమైతే ఎలా 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 మాట్లాడితే అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మీరే నా తండ్రి మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తీసుకుంటూ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి దేవుడు మనకి ఇంకొక తరుణాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఆనందించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి. మరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభం తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా. సో పోయిన బుధవారం మరి ప్రార్థన గురించి దేవుడు మనతో మాట్లాడాడు. మరి ప్రార్థన ఎలా చేయాలి అని అంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలని దేవుడు చెప్పాడు. అలాగే మనం ఎప్పుడైతే మరి క్షమాపణ అడుగుతామో, లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళి మనము పశ్చాత్తాపడతామో, అప్పుడు దేవుడు మన ప్రార్థన వినడానికి కూడా మార్గం ఓపెన్ అవుతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. మరి మనం ప్రార్థన చేసేటప్పుడు ముందుగా మన ప్రార్థన దేవుడు వినాలి అని అంటే ఖచ్చితంగా ముందుగా మన పాపాలను మనం ఒప్పుకోవాలి, మన అతిక్రమం మనం ఒప్పుకోవాలి.
అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని మనం చూసాం. ఆమేన్. అయితే ఈరోజు దాని మీదే మరలా నేను కొంచెం కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, మన ప్రార్థన ఇక్కడ బైబిల్లో రాయబడింది, ప్రార్థనతో పాటుగా అంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడేటప్పుడు, దేవుడితో మాట్లాడేటప్పుడు ఇక్కడ మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి. ప్రార్థన అనేది ఒక మార్గమైనది. హల్లెలూయా. అలాగే దాంతో పాటుగా మన యొక్క రిక్వెస్ట్, మనం ఏదైతే దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలనుకుంటున్నామో, ఏ సమస్య నుంచి అయితే మనం బయటపడాలని మనం అనుకుంటున్నామో, ఆ సమస్యకి పరిష్కారం కావచ్చు, లేదంటే మన ప్రార్థనకి జవాబు కావచ్చు, అది రావాలి అంటే ఇక్కడ 3 మార్గాలు ఉన్నట్టుగా మనకి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. ఆమేన్. సో ఏంటా 3 మార్గాలు అని అంటే, చూడండి, ఇప్పుడే మనం చదువుకున్నాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. హల్లెలూయా. సో మనము ప్రార్థన ద్వారా మన దేవుడితో ఏం తెలియజేస్తాం అని అంటే, మన విన్నపాలు తెలియజేస్తాం, మన అవసరాలు తెలియజేస్తాం. సో మన అవసరం దేవుడికి తెలియజేయడానికి ఉన్నటువంటి ఒక మార్గము ప్రార్థన. ఆమేన్. అయితే ఇక్కడ బైబిల్ ప్రార్థన ఒకటే అంటలేదు, ఏమని చెప్తా ఉంది అని అంటే, ప్రార్థనతో పాటుగా విజ్ఞాపన అని చెప్తాం. ఆమేన్. ఇంగ్లీష్లో చూస్తే బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్, దేని గురించి మీరు చింతపడవద్దు కానీ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ అని ఉంది. అంటే ప్రార్థన మరియు విజ్ఞాపన, దాంతో పాటుగా థ్యాంక్స్ గివింగ్ అని ఉంది, అంటే కృతజ్ఞత. సో ఈ మూడిటి ద్వారా లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ అంటూ గాడ్, దేవునికి మీ యొక్క విజ్ఞాపనలు లేదంటే మీ యొక్క విన్నపాలు తెలియజేస్తారు. ఆమేన్. సో కాబట్టి దేవుడికి మన యొక్క విజ్ఞాపన లేదంటే మనకి విన్నపాలు తెలియజేయాలి అంటే ఇక్కడ మనకి 3 మార్గాలు ఉన్నట్టుగా కనపడుతుంది. ఆమేన్. ఒకటి ప్రార్థన, రెండవది విజ్ఞాపన, మూడవది కృతజ్ఞతలు తెలియజేయటం ద్వారా. ఆమేన్. చూడండి, ఇక్కడ బైబిల్లో నీవు విజ్ఞాపన చేసినప్పుడు విజ్ఞాపనతో పాటుగా నీవు కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. సో ప్రార్థన ద్వారా నీ యొక్క విన్నపం దేవుడి దగ్గరికి వెళ్తుంది, అలాగే నీ యొక్క విజ్ఞాపన ద్వారా కూడా దేవుడి దగ్గరికి నీ యొక్క విన్నపం వెళ్తుంది, అలాగే కృతజ్ఞత తెలియజేయడం ద్వారా కూడా నీ యొక్క విన్నపం అనేది దేవుడి దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. సో దేవునికి మన యొక్క విన్నపం తెలియజేయడానికి ఉన్నటువంటి 3 మార్గాలు ఇవి. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరా, ఈ 3 ఏమిటి, ఎందుకు, ఎక్కడ వాడతాం అన్నది ఈరోజు మనం తెలుసుకోవాలి. ఇదే నా అంశం ఈరోజు. హల్లెలూయా. సో నా అంశం ఏంటంటే ప్రార్థన మరియు విజ్ఞాపన. ఆమేన్. సో ఇవి తెలుసుకోబోయే ముందు దేవుడు ఏమంటాడంటే, దేని గురించి చింతపడకూడదు. ఆయన అన్నాడు, దేని గురించి కూడా మీరు దిగులు పడద్దు, దేని గురించి కూడా మీరు బాధపడద్దు. సో బాధపడకుండా అంటే నీకు ఏ సమస్య వచ్చినా సరే, నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, నీవేం చేయకూడదంటే చింతపడకూడదు, నువ్వు బాధపడకూడదు. మరి బాధపడకుండా ఏం చేయాలి? ఆమేన్. ప్రవక్త నీవు బాధ వచ్చినా, నీకేదన్నా కష్టం వచ్చినా బాధపడద్దు, నీకేదైనా ఇబ్బంది వచ్చినా బాధపడద్దు, నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు బాధపడద్దు అంటాడు. మళ్ళీ ఆయన అంటాడు, బాధపడకపోతే ఇంకేం చేయాలి సహోదరుడా? అరే బాధ వస్తే బాధపడక మరి ఏం చేయాలి? అలాగే సో బాధ వస్తే బాధపడకుండా ఏం చేయాలి అంటే ప్రవక్త అంటాడు, నీవు నమ్ము అంటాడు. అలాగే సో బాధపడటానికి బదులుగా, చింతపడటానికి బదులుగా, దిగులు పడటానికి బదులుగా నువ్వు చేయవలసింది ఏమిటి అని అంటే నీవు నమ్మవలసిన అవసరం ఉన్నది. అంటే నీకు ఎప్పుడు బాధ వస్తుంది?
ఎప్పుడు చింత వస్తుంది, ఎప్పుడు నీకు దిగులు వస్తుందంటే నీకు ఎప్పుడైతే నమ్మకం లేదో అప్పుడు వస్తాయండి. అలాగే కాబట్టి ఈ సంగమా దేవునికి వాక్యం ఏం తెలియజేస్తామంటే దేని గురించి చింతపడకూడదు. ఆమె సో నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు చింతపడదు. మరి ఏం చేయాలి? నీకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, సాతాను తీసుకొచ్చి నీ ఇంట్లో ఇబ్బంది పడేశాడు, సాతాను తీసుకొచ్చి నీ ఇంట్లో ఒక కష్టం పడేశాడు, ఆమె సాతాను తీసుకొచ్చి ఒక సమస్య నీ ఇంట్లో ఇసిరేశాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి అనంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, ప్రార్థన అనేటువంటి ఆమె ఒక మార్గాన్ని నువ్వు ఎన్నుకొని ఆ ప్రార్థన ద్వారా ఆ సమస్యను తీసుకుపోయి నువ్వు దేవుడి దగ్గర పంపించు. అదేగా నీ దగ్గర ఒక పార్సిల్ ఉంది, ఆ పార్సిల్ మనం ఒకరికి పంపించాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామనంటే పార్సిల్ ఆఫీస్కి పోతాం, ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి పోతాం. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి పోయి ఆ పార్సిల్ దానికి ఇచ్చి ఎవరికి పంపాలో మనం అడ్రస్ రాసి డబ్బులు ఇచ్చి వెనక్కి వచ్చేస్తాం. ఇప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు దాన్ని ఏం చేస్తానంటే మనం ఎవరికైతే పంపిస్తున్నామో అక్కడ వేసకపోతే నువ్వు తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర వేసుకోవడం నువ్వు చేయాల్సింది. అలాగే అక్కడికి నువ్వు ఎవరికైతే పంపించాలనుకున్నావో అక్కడ తీసుకెళ్లే బాధ్యత ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ చూసుకుంటుంది. అది క్రాంతి ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, నవోదయ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, ఆమె బ్లూ డాట్ అవ్వచ్చు, డెలివరీ అవ్వచ్చు, ఏదైనా సరే. ఆమె సో కాబట్టి నీకు అలాగే ఇక్కడ కూడా ఈ సంగమా ఈరోజు నీకు ఒక సమస్య వచ్చింది, నీ ఇంట్లో ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, సాతాను తీసుకొచ్చి ఆ బాధ నీకు పెట్టాడు. పెట్టినప్పుడు నువ్వేం చేయాలంటే దాని గురించి చింతపడకూడదు. దానికి బదులు నువ్వేం చేయాలంటే ఆ కష్టం తీసుకుని పోయి ప్రార్థన అనేటువంటి ట్రాన్స్పోర్ట్ వేయాలి. సో ప్రార్థన ద్వారా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన అనేటువంటి ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే చేస్తావో ఇప్పుడు ఆ ప్రార్థన ఏం చేస్తానంటే ఆ కష్టాన్ని ఆ బాధ వేసిపోయి ఇప్పుడు దేవుడి సన్నిధిలో పడేస్తుంది. అలాగే సో ఒక్కసారి దేవుడి సన్నిధిలో వెళ్ళిందా ఇక నీకు సంబంధం లేదు. దాని గురించి బాధ ఎవరు చూసుకుంటాడంటే దేవుడు చూసుకుంటాడు. అలాగే కాబట్టి మనం ఎంతకాలం అయితే ఆ ప్యాకెట్ మన దగ్గర ఉంచుకుంటాం, ఆ ప్యాకెట్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, ఆ ప్యాకెట్ గురించి మనం బాధపడుతూ ఉంటాం, ఆ ప్యాకెట్ గురించి మనం చింతపడుతూ ఉంటాం. ఆమె కానీ మనం ఏం చేయాలంటే ఆ ప్యాకెట్ ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ట్రాన్స్పోర్ట్ చేయాలి. అలాగే నీకు బాధ వచ్చింది, ఒక కష్టం వచ్చింది, రాగానే ప్రభువా ఇదిగో ఈ కష్టం నాకు వచ్చింది ప్రభువా, ఇదిగో నీ దగ్గర పంపిస్తున్నాను సహాయం అని చెప్పి ప్రార్థనలు వేసేసావు, ట్రాన్స్పోర్ట్లు వేసేసావు. ఆమె ఇంకో కష్టం వచ్చింది, దాన్ని కూడా వెంటనే ఉంచుకోదు, దాన్ని వెంటనే ఏం చేయాలి, ప్రార్థనలోకి వెళ్ళాలి. ఓకే ఆ కష్టాన్ని కూడా దేవుడి దగ్గరికి పంపించాలి. మళ్ళీ ఇంకోటి పంపిస్తారు సాతాను, ఆమె దాన్ని కూడా ప్రార్థనలో దేవుడి దగ్గర పంపించాలి. తీసుకురా ఇంకేం తీసుకొస్తామని చెప్పి అడగాలి సాతాను. ఆమె సో ఆ విధంగా నీవు చింతపడకుండా నీవు దిగులు పడకుండా ఉండాలి అంటే, దిగులు నీ దగ్గర చేరకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన ట్రాన్స్పోర్ట్ నువ్వు ఉపయోగించాలి. ఎప్పుడు అలాగే ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నువ్వేం చేయాలంటే ఎడతెగకుండా ఆ ట్రాన్స్పోర్ట్ అనేటువంటి ప్రార్థన ట్రాన్స్పోర్ట్ నువ్వు ఉపయోగిస్తూనే ఉండాలి. అప్పుడు నీ దగ్గర స్టాక్ ఉండదు. నీ దగ్గర కష్టం వచ్చినా, నీకు ఏదైనా బాధ వచ్చినా, ఏది జరిగినా సరే నీ దగ్గర స్టాక్ ఉండదు. కాబట్టి నువ్వు ఎంత మాత్రం కూడా దిగులు పడవు, చింతపడవు. హల్లెలూయా. అయితే ఈ సంగమ ఈరోజు మనం ఆ విధంగా ఈ ట్రాన్స్పోర్ట్లు ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాలు ఉన్నాయంట. ఆమె ఒకటి ప్రార్థన, అంటే దేవుడి దగ్గరికి మన సమస్యని లేదా మన విజ్ఞాపనని పంపించడానికి ఉన్నటువంటి 3 ట్రాన్స్పోర్ట్లు ఏంటంటే ప్రార్థన ఒకటి, విజ్ఞాపన ఒకటి, అలాగే కృతజ్ఞతలు తెలియజేయటం. అలాగే సో కాబట్టి వీటి ద్వారా మనం దేవుడిని రీచ్ అవ్వచ్చు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమె చూడండి, ప్రవక్త అంటున్నాడు ఆత్మీయ మతిమరుపు అనే వర్తమానంలో ఆయన అంటున్నాడు, కాబట్టి చింతించడంలో ఏమాత్రము సద్గుణం లేదు, అయితే విశ్వాసము సమస్త సద్గుణాలను కలిగి ఉన్నది. చింతించడంలో ఏమీ లేదు, చింతించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మరి దేని వల్ల ఉపయోగం ఉంది మనకి అనంటే విశ్వాసం వల్ల ఉపయోగం ఉంది. అలాగే చింతపడటం వల్ల నీకు రవ్వంత కూడా ఉపయోగం ఉండదు, కానీ విశ్వసించడం వల్ల నీకు మేలు జరుగుతాయి. అలాగే ఎందుకంటే
నీ యొక్క చింత, నీ యొక్క బాధ, నీ సమస్యని ఎంత మాత్రమో తీసేలేదు. మరి విశ్వాసం తీసేస్తా? ఖచ్చితంగా తీసేస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి ఈ రోజు నీకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది అంటే నీకు కావాల్సింది ఏంటంటే చింత కాదు, బాధ కాదు, కానీ విశ్వాసం కావాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అన్నాడు, విశ్వాసము సమస్త సద్గుణములను కలిగి ఉన్నది, నమ్మండి. ఆమేన్. కాబట్టి ఈ సంగమా మనము ఖచ్చితంగా ప్రార్థన ద్వారా, లేదంటే విజ్ఞాపన ద్వారా, లేదంటే కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనం దేవుని సన్నిధిలోకి మన యొక్క విన్నపాలను దేవుడి దగ్గర పంపించాలి. పంపించినప్పుడు మన దగ్గర నుంచి చింత అనేది తొలగిపోతుంది, బాధ అనేది తొలగిపోతుంది. ఆమేన్. అయితే ఇప్పుడు ప్రార్థనకి విజ్ఞాపనకి ఏమిటి తేడా? ఎందుకు దేవుడు ప్రార్థన అంటున్నాడు, విజ్ఞాపన అంటున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం? ఇప్పుడు విజ్ఞాపనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన జత చేస్తున్నాడు. ఈ రెండు కలిపి చేయాలి అంటున్నాడు. ఆమేన్. సో ఈ మూడింటికి కూడా డిఫరెన్స్ ఏంటో మనం చూడాలి ఈరోజు. ఆమేన్. సో ప్రార్థన అంటే ఏమిటి అంటే, ప్రార్థన అనగా దేవుడితో మాట్లాడటం అయినది, ప్రార్థన అనగా దేవుడితో కమ్యూనికేట్ చేయటం అన్నది. ఆమేన్. సో ప్రార్థన అంటే నువ్వు ఏదైనా సరే ఒక దేవుడితో, ఈరోజు నాకు సహాయం చేసిన ఆయన నీ కృతజ్ఞతలు. ఆమేన్. సో ఫలానా సహోదరుడికి నువ్వు సహాయం చేయి, లేదంటే నా కుటుంబంలో ఈ సమస్య వచ్చింది, సహాయం చేయి. ఆమేన్. సో దేవునితో మాట్లాడే ఏ మాట అయినా సరే, అది ఏ సందర్భమైనా సరే, ఏ మాట అయినా సరే, అది ఏంటంటే ప్రార్థన కిందకు వస్తుంది. ఆమేన్. మరి విజ్ఞాపన అంటే ఏంటి? విజ్ఞాపన అంటే అర్థము, ప్రియ సంగమా, విజ్ఞాపన అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య కోసం ప్రార్థన చేయడం. ప్రార్థన అంటేనే అన్నిటి కోసం ప్రార్థన చేస్తాం. ఆమె నా కుమారుని దీవించాయా, నా కుమార్తెను దీవించాయా, పాస్టర్ గారిని దీవించాయా, సంఘాన్ని దీవించాయా, పలానా సహోదరుని ఆశీర్వదించు. ఇదేంటంటే ఇది సాధారణమైన ప్రార్థన. ఆమె ఇది దేవుడితో మనం మాట్లాడేది. మరి విజ్ఞాపన అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కోసము మనం తీవ్రంగా ప్రార్థించడమే విజ్ఞాపన. విజ్ఞాపన అన్న కూడా ప్రార్థనే, కాకపోతే అది ప్రత్యేకమైనటువంటి సమస్య కోసం చేసే ప్రార్థన. అది కూడా ఎలా చేసే ప్రార్థన అనంటే, నీవు ఆసక్తితోటి, ఒక ఎమోషన్స్ తోటి, ప్రభువా ఏడుస్తూ, నాకు ఈ సమస్య వచ్చింది నాయన, ఇది తప్పిపోకపోతే నేను చాలా నష్టపోతాను ప్రభువా, ఇది కనుక నువ్వు తీసేయకపోతే నాకు ఇది చాలా అవమానం ప్రభువా, లేదంటే ఈరోజు నేను ఈ ఎగ్జామ్ అయిపోతున్నాను, ఇది కనుక ఫెయిల్ అయితే ఇక నాకు భవిష్యత్తు లేదు ప్రభువా, నువ్వు నాకు ఖచ్చితంగా సహాయం చేసిందే ప్రభువా అని నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య కోసము తీవ్రంగా నువ్వు ప్రార్థన చేసేదాన్నే విజ్ఞాపన అంటాము. హల్లెలూయా. సో ప్రియ సోదరి సోదరా, ఇలాంటి విజ్ఞాపన మనం చేస్తున్నప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, విజ్ఞాపనతో పాటుగా మనము కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. ఆమె కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి, దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి. అదేంటి, ప్రార్థన చేసినప్పుడు లేదంటే విజ్ఞాపన చేసినప్పుడు ఎందుకు కృతజ్ఞత తెలియజేయాలి? ఆమె కృతజ్ఞతకి విజ్ఞాపనకి ఏంటి సంబంధం, ఎందుకు దాన్ని కలుపుతున్నాడు దేవుడు అని అంటే, కృతజ్ఞత లేదంటే విజ్ఞాపన అనేది, లేదంటే ప్రార్థన అనేది ప్రస్తుతం నీకు ఏ సమస్య ఉందో దానికోసం మాట్లాడుతుంది. ఆమె ప్రార్థన ప్రస్తుతం నీకు ఏ సమస్య ఉందో దానికోసమే మాట్లాడుతుంది, దానికోసమే అడుగుతుంది. ప్రార్థన అవ్వచ్చు, విజ్ఞాపన అవ్వచ్చు. కానీ కృతజ్ఞత ఏం చేస్తుందంటే నిన్ను జరిగిపోయిన కాలంలో తీసుకెళ్తావు, ఆమె అలాగే వర్తమానంలో తీసుకెళ్తుంది, అలాగే భవిష్యత్తులో తీసుకెళ్తావు. అలాగే అంటే జరిగిపోయిన సంగతుల గురించి నువ్వు ఆలోచన చేస్తావు, దేవుడి దగ్గర మొదలుపెడతావు. ఆమె అలాగే జరుగుతున్న సంగతుల గురించి కూడా నువ్వు దేవుడితో మాట్లాడతావు, అలాగే జరగబోయేటువంటి సంగతుల గురించి కూడా నువ్వు దేవుడి దగ్గర మాట్లాడతావు. ఎప్పుడంటే కృతజ్ఞత తెలియజేస్తున్నప్పుడు. హల్లెలూయా. సో ఇప్పుడు విజ్ఞాపనతో పాటు నీవు కృతజ్ఞతలు కలిపి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, అయ్యా ఈరోజు నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య చాలా తీవ్రమైంది, దీని నుంచి నువ్వు నన్ను తప్పించాల్సిందే, నాకు వేరే మార్గం లేదు అని నువ్వు ప్రార్థన చేస్తున్న సమయంలో నువ్వేమంటావు అంటే, బైబిల్లో ఫలానా సమయంలో
అలానా రాజు కాలంలో ఏదో ఒక సమస్య వచ్చింది నీ యొక్క కుమారుడికి, అలానా కుమారుడికి సమస్య వచ్చినప్పుడు ఇదిగో ఆ సమస్య కూడా ఎలాంటి సమస్య? ఆమె సో ఆ సమస్య నువ్వు తీర్చావు ప్రభు. ఆమె సో నువ్వు ఈ సమస్యను కూడా తీర్చగలవు నేను నమ్ముతున్నాను తండ్రి. నువ్వు ఆ సమస్యను తీర్చగలిగిన దేవుడు నాయన కృతజ్ఞత. ఆమె అలాగే నువ్వు ఈ సమస్యను కూడా తీర్చగలవు తండ్రి, నీకు కృతజ్ఞత. ఆమె అలాగే భవిష్యత్తులో ఏదైనా సరే ఒక సమస్య రాబోతుంది, దాని గురించి కూడా నువ్వు కృతజ్ఞత తెలియాలి. ఎందుకంటే నీవు అడిగిన ప్రతిదానికి కూడా జవాబు నువ్వు నమ్మితే పొందుకుంటావని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి నీవు కృతజ్ఞత తెలియజేసినప్పుడు ఏమవుతుంది అంటే నీకు అది విశ్వాసాన్ని ఇస్తుంది. ఎందుకంటే జరిగిపోయినటువంటి సంగతుల్లో నీవు ఆల్రెడీ దేవుడు ఏం చేసాడో చూడగలుగుతావు నువ్వు కృతజ్ఞత తెలియజేస్తున్నావు. ఆమె అప్పుడు అంటే నీకు ఏమొస్తానంటే ప్రార్థనతో పాటుగా నీకు విశ్వాసం కూడా వస్తుంది. సో విశ్వాసం ఎప్పుడైతే వస్తుందో నీ ప్రార్థన ఖచ్చితంగా జవాబు దయచేస్తాడన్నటువంటి నమ్మకం నీకు వచ్చినప్పుడు నువ్వు అక్కడి నుంచి ఎక్కడ వేస్తావు అంటే దేవుడికి కృతజ్ఞత తెలియజేస్తూ వేస్తాం. సో కృతజ్ఞత లేకముందు కేవలం ప్రార్థన మాత్రమే, కృతజ్ఞత లేకముందు కేవలం విజ్ఞాపన మాత్రమే. కానీ ఎప్పుడైతే కృతజ్ఞత వచ్చిందో ఆమె అది నీకు విశ్వాసాన్ని యాడ్ చేస్తుంది. ఆ ప్రార్థనకి నీకు విశ్వాసము వస్తుంది. నువ్వు అడిగేదానికి దేవుడు జవాబు ఇస్తాడు, ఎందుకంటే ఆమె ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా దీనికి కూడా దేవుడు జవాబు ఇస్తాడు అన్నటువంటి విశ్వాసం నీకు వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే విజ్ఞాపన చేసేటప్పుడు, నీవు ప్రార్థన చేసేటప్పుడు నువ్వేం చేయాలంటే కృతజ్ఞతలు తెలియజేయాలి. హల్లెలూయా. సో కృతజ్ఞతలు తెలియజేస్తున్నప్పుడు మనము భూతకాలంలోకి వెళ్తాం, అలాగే భవిష్యత్ కాలంలోకి వెళ్తాం, అలాగే వర్తమాన కాలంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడో మనము చెప్తాం. ప్రభువా నువ్వు నాకు మొదటి నుంచి కూడా సహాయం చేస్తున్నావు, నాకు ఇదిగో ఎన్నో సమస్యలు వచ్చాయి, వాటన్నిటి నుంచి కూడా నువ్వు తప్పించావు తండ్రి, నీకు కృతజ్ఞతలు. ఇదే కదా ప్రార్థన చేస్తాం మనం. ఆమె సో పలానా సమయంలో పలానా సమస్య వచ్చింది తండ్రి, నువ్వు నాకు సహాయం చేశావు, నీకు ధన్యవాదాలు. ఆమె సో కాబట్టి నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి, నాకు ప్రతి దినం కూడా ఆహారం ఇస్తున్నావు, నాకు బిడ్డలు ఇచ్చావు, నాకు ఇదిగో పొలం ఇచ్చావు, ఇదిగో నా చేతి పనంతటా నువ్వు దీవిస్తున్నావు తండ్రి, నీకు కృతజ్ఞతలు. సో ఎప్పుడైతే ఈ విధంగా దేవుడు చేసినటువంటి మేలులు మనం జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభిస్తామో, సో దానికి మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటామో మనకి ఏమొస్తుందంటే విశ్వాసం వస్తుంది. దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో అది నువ్వు జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు నీవు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే దేని గురించి అడుగుతున్నావో, ఏ విజ్ఞాపన నువ్వు చేస్తున్నావో దాన్ని ఖచ్చితంగా వింటాడు అన్నటువంటి విశ్వాసం కూడా నీకు వస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం అంటే మనకున్నటువంటి విజ్ఞాపన, మనకున్నటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక్కోసారి మనకున్న పరిస్థితిని బట్టి ప్రార్థన ద్వారా దేవుడు పంపిస్తాం. లేదు మన సమస్య తీవ్రమైంది, అర్జెంట్, ఇప్పుడే నాకు సమాధానం కావాలి, సో అలాంటి సమస్యలు వస్తాయి ఒక్కోసారి. సో అప్పుడు మనము విజ్ఞాపన ద్వారా దేవుడి దగ్గరికి దాన్ని పంపిస్తాం. హల్లెలూయా. సో విజ్ఞాపన చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా నేర్చుకోవాలి. అప్పుడే మన విజ్ఞాపనకి విశ్వాసం తోడవుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘమా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ విధంగా ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చూడండి, దానియేలు ఒకసారి శాసనం చేయబడింది, 4 రోజుల వరకు కూడా ఎవరు ఏ దేవుడికి కూడా ప్రార్థన చేయకూడదు, ఈ దేవుడికి, ఈ విగ్రహానికి తప్ప ఇంక దేనికి కూడా మొక్కకూడదు అన్నటువంటి ఒక శాసనం బయలుదేరింది. బయలుదేరిన తర్వాత దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలు ఏమి ప్రార్థన చేస్తాడు, ఎట్లా ప్రార్థన చేస్తాడు చూడండి. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఒక సమస్య వచ్చింది దానియేలుకి. ఏంటి అంటే 4 రోజుల పాటు ఏ దేవుడికి కూడా మీరు ప్రార్థన చేయకూడదు. కానీ ఈయన ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు, ప్రతిరోజు కూడా దేవుడికి ఆయన విజ్ఞాపన చేసేవాడు. సో కాబట్టి ఇప్పుడు
ఆ ప్రార్థన చేయకుండా ఉండడానికి ఆయనకి లేదు, ఆయన ప్రార్థన చేయాల్సిందే. సో అటువంటి సమయంలో ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చెను. హల్లెలూయా. ఆయన ప్రార్థనతో పాటు ఏం చేస్తాడట? స్తుతిస్తున్నాడు. ఆమె ఇంగ్లీష్లో ఏముందంటే he kneeled upon his knees 3 times a day and prayed and gave thanks before his God. స్తుతులు చెల్లించడం అంటే కృతజ్ఞతలు తెలియజేయడం. ప్రార్థన కృతజ్ఞతలు తెలియజేస్తుంది. అదే ఇంకా మన ముందు చోటు ఏమంటుందంటే ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి, ప్రార్థన చేస్తున్నాడట, బతిమాలుతున్నాడట. ఆమె సో బతిమాలటం అంటే ఏంటి అని అంటే ఇంగ్లీష్లో ఏముందంటే అండ్ ఫౌండ్ డానియల్ ప్రేయింగ్ అండ్ మేకింగ్ సప్లికేషన్ బిఫోర్ గాడ్. అంటే ప్రార్థన చేస్తున్నాడంట, విజ్ఞాపన చేస్తున్నాడంట. విజ్ఞాపన అన్న మాటని ఇక్కడ బతిమాలుకొనుట అని రాశారు తెలుగులో. హల్లెలూయా. విజ్ఞాపన, ప్రార్థన ఉంది, విజ్ఞాపన ఉంది, కృతజ్ఞతలు తెలియజేయడం ఉంది. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తున్నాడు, అలాగే కృతజ్ఞత అంటే విజ్ఞాపన తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఏమిటి, దానియేలుకు ఒక తీవ్రమైన సమస్య వచ్చింది. సో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థనతో పాటుగా విజ్ఞాపన చేస్తాడు, విజ్ఞాపనతో పాటుగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో దానియేలుకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి దానియేలు ఏం చేస్తా ఉన్నాడంటే కేవలం నార్మల్ ప్రార్థన కాదు, ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ సంగమా మనం కూడా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడాలి అంటే తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా విజ్ఞాపన చేయాలి, అలాగే దేవుని బ్రతిమలాడుకోవాలి, అలాగే కృతజ్ఞతలు తెలియజేయాలి. అలా చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు, మన సమస్యకి దేవుడు ఖచ్చితంగా పరిష్కారము ఇస్తాడు. ఆమేన్. సో కాబట్టి దానియేలు ఆ విధంగా ప్రార్థన చేశాడు. ఆ కిటికీ తెరిచి ఆయన ఎవరికి ప్రార్థన చేస్తా ఉన్నాడు? యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు. ఎందుకు యెరూషలేము తట్టు? యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవాలయము అని అంటే ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు సొలొమోను ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, ఎవరైనా సరే నీ కుమారులు ఇశ్రాయేలీయులు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఈ దేవాలయం తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వారి మొరను ఆలకించు ప్రభువు అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో పైనుంచి అగ్ని దిగి వచ్చింది. అంటే ఆ ప్రార్థనకి దేవుడు ఓకే చెప్పాడు, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఇప్పుడు దానియేలు ఏం చేస్తా ఉన్నాడంటే నీవు ఆ ప్రార్థన అంగీకరించావు కాబట్టి ఇప్పుడు యెరూషలేము తట్టు అనగా ఆ ఆలయం తట్టు ఎవరైతే తిరిగి ప్రార్థన చేస్తారో వాళ్ళు ఏ ఆపదలో ఉన్నా సరే ఆ ఆపద నుంచి బయటపడేసే బాధ్యత నువ్వు తీసుకుంటావు. కాబట్టి నేను ఇప్పుడు కిటికీలు తెరుస్తా ఉన్నాను, యెరూషలేము తట్టు ఉన్నటువంటి కిటికీలు తెరిచి ఇప్పుడు నేను దేవాలయం తట్టు తిరిగి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఎందుకు దేవాలయం తట్టు? దేవాలయానికి ఆయన ప్రార్థన చేస్తుంది, దేవాలయానికి కాదు, దేవాలయంలో ఉన్నటువంటి దేవుడికి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. సో తన యొక్క ప్రార్థన ద్వారా తన యొక్క విన్నపాన్ని ఎవరు పంపిస్తున్నాడు ఏనా అనంటే ఈ పార్సిల్ వేస్తున్నాడు, ఈ ట్రాన్స్పోర్ట్ వేస్తున్నాడు. ఎక్కడ పంపిస్తున్నాడు? ఆయన దేవుడి దగ్గర పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో పంపించడానికి ఆయన మోతున్నటువంటి మార్గం ఏమిటంటే విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మనం ఎప్పుడైతే ఆ విధంగా కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా, విజ్ఞాపన ద్వారా ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి సమస్య కోసం ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా ఆ మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. అలాగే మరి చేప గర్భంలో ఉన్నటువంటి యోనా కూడా ఆ విధంగానే సో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన చేప గర్భం చూడలేదు, అందులో నాచు చూడలేదు, అంటే సముద్ర గర్భంలో ఉన్న విషయాలు ఏం చూడకుండా ఆయన కేవలము దేవుని యొక్క ఆలయం తట్టు తిరిగి సో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు.
సో ఎప్పుడైతే ఆయన ఆ ట్రాన్స్పోర్ట్ లో ప్రార్థన అనేటువంటి విజ్ఞాపన ద్వారా ఆయన ఎప్పుడైతే ఆ ట్రాన్స్పోర్ట్ లో వేసాడో, ఇప్పుడు ఆ సమస్య నుంచి పరిష్కారం తీయడానికి ఎవరు రంగం మీదకి వచ్చారంటే దేవుడు రంగం మీదకి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మనం ప్రార్థన దేవుడు వినాలి అంటే మనం ఖచ్చితంగా విజ్ఞాపన చేయాలి. తీవ్రమైనటువంటి సమస్య కోసం మనం ప్రార్థన ఎలా చేయాలంటే విజ్ఞాపనతో కూడా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడే అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అప్పుడే మనకు విశ్వాసం వస్తుంది. అప్పుడే దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. కాబట్టి ఆ విధంగా మనము ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు ఆ 3 మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని మనము తీసుకుని ఆ విధంగా ప్రార్థన చేసి మన యొక్క సమస్యలకి మన యొక్క విన్నపాలకి సమాధానము పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన విశ్వాసంతో చేయాలి, ఎడతెక్కకుండా చేయాలి. ఆమేన్. సో ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి అని అంటే మనకి ఈ యొక్క విజ్ఞాపన లేదంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి ప్రార్థన మనకు అవసరమైనది. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సమాధానం ఇస్తాడు. ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం, మొరపెడదాం. మనకున్న ప్రతి సమస్య గురించి కూడా మనం మొరపెడదాం. చింతొద్దు, భయపడొద్దు, బాధపడొద్దు. దానికి బదులుగా మనం ఏం చేయాలంటే మనం వెంటనే ప్రార్థనలోకి తీసుకురావాలి. మనకి సమస్య వచ్చిన వెంటనే దేవుడి దగ్గర దాన్ని ప్రార్థన ద్వారా తీసుకుని వెళ్ళాం. నువ్వు ఎంతకాలం అయితే ప్రార్థనలో తీసుకెళ్ళవో, ప్రార్థనలో దాన్ని పెట్టవో, నువ్వేం చేస్తావంటే నీ అంత నువ్వే మోస్తున్నావు. దాన్ని నీ అంత నువ్వే దాన్ని మెదిలి పెట్టుకొని తిరుగుతున్నావు. కాబట్టి అది నీకు చింతగా మారుతుంది, అది నీకు డిప్రెషన్లో తీసుకెళ్తుంది, అది నువ్వు బాధపడుతుంది. కాబట్టి అంత అవసరం లేదు మనం. ఎందుకంటే నీకు సమస్య ఎప్పుడైతే వస్తుందో నువ్వు వెంటనే దేవుడికి సమర్పించు. ఎలాగంటే ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా దేవుడికి సమర్పిస్తావో ఆ సమస్యని దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. సో ఆ విధంగా మనము విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, దేవుడి దగ్గర నుంచి సమాధానం పొందుదాం. దేవుడి మాటలు దీవించును గాక, దేవుడు మన సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. ఈ సాయంత్రం సమయంలో నీకు ఆశీర్వాదం చేసుకుని నాతో మాట్లాడేస్తావా? నీతో మాట్లాడే విధానంలో కార్యాలను గాయపరచడం ప్రార్థన అని, అలాగే జ్ఞాపనాన్ని, అలాగే స్థుతులు చెల్లించడం అవుతుంది. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సాతాను నీ మీద ఒక వ్యాధి ఇసి పడేసినప్పుడు నువ్వెన్నో చింతించవద్దని చెప్పారు. నువ్వు చింతించడం ద్వారా సమస్యలు ఎక్కువ చేసుకుంటున్నావని, అలాగే ప్రభావం ఒత్తిడిలో అవుతావని మాట్లాడుతూ ఉన్నావు. అవును తండ్రి, నువ్వెన్నో చింతించుకో. నువ్వు ప్రార్థన ద్వారా దేవుని అడుగు, నువ్వు జ్ఞాపకం ద్వారా దేవుని అడుగు, అలాగే స్తుతులు చెల్లించు దేవునికి మాట్లాడుతున్నావు ప్రభావం. అవును తండ్రి, ప్రార్థన అనేది అలాగే ప్రభావం ఓ తండ్రి జ్ఞాపకం అనేది నీ విషయంలో ఆ సమస్యల నుంచి బయటపడటానికి మాత్రమే కానీ స్తుతులు చెల్లించడం అనేది అది నీ భవిష్యత్తు గురించి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. అలాగే ప్రస్తుత కాలంలో ఒక మాత్రం గురించి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఇంకా దేవుడికి శ్వాసంతో మాట్లాడుతున్నావు. చేస్తుంది తండ్రి. దానిలో నా ప్రభావ తండ్రి ఏమని మొహమ్మడు ఆదేశపడలేదు, శాసనం చేసినప్పుడు ఓ ప్రభావ అతను ప్రార్థన చేయకుండా ప్రార్థిస్తున్నాడు ప్రభావ. తండ్రి నీకే స్తోత్రం చేస్తున్నాను ఆయన. అలాగే యోన ప్రభావ నువ్వు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ప్రార్థిస్తున్నాను ప్రభావ. ఆ యొక్క తెలుగు గర్భంలో కాపాడిన దేవుడు తండ్రి. అలాగే అవును ప్రభు, సమస్యలు దయచేసిన దేవుడు తండ్రి. అవును నాయన. ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి వ్యాధి నువ్వు
స్తోత్రం నాయన. కష్టం వచ్చేదాన్ని ప్రార్థించే జీవితం మాకు దయచే ప్రభావ. ఈ అవును నాయన. నువ్వు మా జీవితంలో చేసినట్టు నేను ప్రభావ హల్లెలూయా. జీవము కలిగిన తండ్రి, మీ ఘననామములకు స్తోత్రం ప్రభు. అయా ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు అన్నటువంటి మాటలను మాకు వివరించి తెలియజేస్తావు తండ్రి. నిశ్చయముగా మేము ప్రార్థన చేసేటప్పుడు అయా ఏదైనా ఒక విజ్ఞాపన కొరకు, ఏదైనా ఒక సమస్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అయా ఎలా చేస్తే మాకు విశ్వాసం వస్తుందో మాతో మాట్లాడవు తండ్రి. నిశ్చయముగా అయా అతని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు అయా మేము నాయన నీవు చేసినటువంటి కార్యాలను మేము జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా అయా మేము విశ్వాసం పొందగలుగుతామని, తద్వారా మేము చేసినటువంటి విజ్ఞాపన అయా అతన్ని మీ చెవికి వినబడుతుందని, మీరు మాకు సమాధానం దయచేస్తారని ప్రభా మేము తెలుసుకున్నాం తండ్రి. మాతో మాట్లాడవు ప్రభా, మీకు స్తోత్రం నాయన. నిశ్చయముగా అయా మేము చింతించకూడదని, దానికి బదులుగా మేము విశ్వసించాలని మాతో మాట్లాడవు తండ్రి. అయా సాతానుడు మమ్మల్ని బాధలతో, కష్టాలతో మొత్తుతున్నప్పుడు అయా మేము వాటిని ఎక్కువసేపు మాతో ఉంచుకోకూడదని, అయా వెంటనే ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దానిని వెంటనే దేవుడి దగ్గరికి పంపించాలని, తద్వారా ఆ
చింత నుంచి, ఆ బాధ నుంచి విడుదల పొందుతారని మాతో మాట్లాడవుతుంది. అయ్యా రోజునైనా మాకున్నటువంటి ప్రతి చిన్న సమస్య కొరకు కూడా మీ సన్నిధిలో అయ్యా వేడుకొని విజ్ఞాపన చేసి ప్రభువా అయ్యా దాని నుంచి విడుదల పొందేటువంటి అయ్యా నా తండ్రి ఓ విశ్వాసాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మా జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి ఇబ్బంది కొరకు మీ సన్నిధిలో వెంటనే ప్రార్థించేవారిగా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. విసుగగా ఎడతెక్క మీ సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన యోధులుగా అయా సంఘమును దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రార్థించే సంఘము అయా నా తండ్రి ఓ పాస్టర్ గారికి ఎంతో అవసరమని అన్నాడు తండ్రి. నిజముగా అలాంటి సంఘం ఉన్నప్పుడు అయా నా తండ్రి పాస్టర్ గారికి అది ఎంతో తోడ్పాటుగా ఉంటుందని మాతో మాట్లాడావు ప్రభువా. అయా నిజమే తండ్రి, అలాంటి ప్రార్థనాత్మను మీ బిడ్డలకు నాయన ఈ సంఘానికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి మా జీవితాల్లో అయ్యా ఏది వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా కృంగిపోకుండా విశ్వాసంతో ముందుకు సాగేటువంటి అయ్యా ఆ విశ్వాసమును అయ్యా నా తండ్రి అలాంటి ప్రభువా క్యారెక్టర్ను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్యం నుండి కుడికైనా ఎడమకైనా తొట్టిల్లకుండా అయ్యా చక్కగా మీ వాక్య ప్రకారంగా నడిచే భాగ్యము మాకు దయచేయండి. మీ వాక్య స్వరూపులుగా వల్ల చెక్కమని ప్రార్థిస్తున్నాను. క్రీస్తు కలిగిన మనస్సును అయ్యా నా తండ్రి సంఘమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆదివారం ఎంత ప్రాముఖ్యమైందో బుధవారం కూడా అంతే ప్రాముఖ్యం అయ్యా నా తండ్రి. ఆ విషయాన్ని సంఘం గ్రహించినట్లుగా అయ్యా సంఘమును ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సంఘమునకు ఆసక్తిని అయా నాయన భక్తిని భయమును అయా కలిగించమని ప్రార్థిస్తున్నాను. సంఘమును దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో నాయన చేరువచ్చినటువంటి మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. నిశ్చయముగా వారి యొక్క ఆసక్తిని బట్టి వారిని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాను ప్రభు. అయా క్రీస్తు స్వరూపంలోకి అయా వారిని ధరింపజేయమని ప్రార్థిస్తున్నాను. క్రీస్తు స్వరూపులకు వారు మారుదురుగాక ప్రభు, ఎంతమంది విశ్వాసములకు వారు వచ్చుదురుగాక ప్రభు. ఆ విధంగా అయా నా తండ్రి సంఘమును ఆశీర్వదించండి ప్రభు. అయా నా తండ్రి విత్తబడినటువంటి ఈ మాటలు వారి హృదయంలో నీరు కట్టబడి అయా 300 ఫలింపులు తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం. నిన్న వాక్య ప్రకారంగా అయా ప్రార్థన ద్వారా, విజ్ఞాపన ద్వారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మీ సన్నిధిలో అయా నా తండ్రి మా విజ్ఞాపనలు ప్రభు అయా నా తండ్రి మా విన్నపాలు మీ సన్నిధిలోకి తీసుకుని వచ్చేవారిగా మమ్మల్ని అందరినీ కూడా అయా నా తండ్రి దీవించమని ప్రార్థిస్తూ అయా ఇదిగో ఈ సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మీ చేతులు సమర్పించుకుంటూ అయా మరలా మీరు అక్కడ ఆలస్యమైన ఆదివారం కలుసుకోవడానికి ఈ కృపతోడుగా నడిపించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకల పరిశుద్ధులతో కూడిన మనందరూ సదాకాలముతోడే నడిపించును గాక, ఆమేన్. ముగించబడింది అందరూ.